హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ హైదరాబాద్లో కాంట్రాక్ట్ విధానంలో వర్క్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులు అనేవి కాంట్రాక్ట్ విధానంలో ఉంటుందని ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 18, 2025. ఈ పోస్టులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. వీళ్ళొక లింక్ని మెన్షన్ చేస్తున్నారు. లింక్ యొక్క సింటాక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ అంటే కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ కూడా ఈ యొక్క పీడిఎఫ్ నోటిఫికేషన్తో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి అలాగే దానికి సంబంధిత కాపీస్ని, సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు వాటి యొక్క అప్డేట్స్ కోసము, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్డేట్స్ కోసం జిహెచ్ఎంసీ సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుందని కూడా మెన్షన్ చేస్తున్నారండి. ఇంకా పోస్ట్ విషయాలకు వస్తే సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్ట్ ఉందండి. 60 సంవత్సరాలు వయసు దాటకూడదని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఇందులో కూడా ఒక పోస్టే ఉందండి. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు దాటకూడదు. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఇందులో కూడా ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు దాటకూడదని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మైక్రోబయాలజిస్ట్ ఇందులో కూడా ఒక పోస్టే ఉంది. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. తర్వాత ఎంటోమాలజిస్ట్ ఇందులో ఒక పోస్ట్ ఉందండి, 50 సంవత్సరాల వయసు దాటకూడదు. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వెటర్నరీ ఆఫీసర్ అండి. ఇందులో కూడా ఒక పోస్టే ఉంది. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. ఇంకా ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి 40 years అండి. అలాగే ఇది ఒకటే పోస్ట్ ఉందండి. అలాగే అడ్మిన్ ఆఫీసర్ ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. ఇందులో కూడా ఒకటే పోస్ట్ ఉంది. మ్యాక్సిమం ఇవన్నీ ఒకటే పోస్ట్ ఉన్నాయండి. టెక్నికల్ ఆఫీసర్ ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చి రీసెర్చ్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి 40 సంవత్సరాల వయసు లిమిట్ ఉంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి 35 సంవత్సరాలు లిమిట్ ఉందండి, ఏజ్ లిమిట్. అలాగే మల్టీపర్పస్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్ట్కి 30 years అనేది ఎలిజిబిలిటీ ఉంది, ఏజ్ లిమిట్. అండ్ ట్రైనింగ్ మేనేజర్కి 40 years ఏజ్ లిమిట్ ఉంది. టెక్నికల్ ఆఫీసర్ ఐటీ ఈ యొక్క పోస్ట్కి 50 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ డేటా అనాలిసిస్ట్కి ఒక పోస్ట్, ఇది 45 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. నెక్స్ట్ డేటా మేనేజర్ ఇందులో ఒక పోస్టే ఉందండి, 40 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఈ యొక్క పోస్ట్కి 40 years అనేది ఏజ్ లిమిట్గా ఉంది. ఇంకా ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ అండ్ రెమ్యునరేషన్ అనేది మీరు పీడిఎఫ్ ద్వారా చూసుకోవచ్చు. డీటెయిల్స్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.